హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. వెల్కమ్ టు మన ఛానల్ ఆర్తి లక్ష్మణ్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మేడారం పోతున్న సమ్మక్క సారలమ్మ జాతరకి. నా వీడియోస్ ఇప్పటి నుంచి మీకు వస్తాయి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఇక మేమైతే మేడారంకి అయితే స్టార్ట్ అయినాం. వరంగల్ నుండి అయితే చాలా లాంగ్ అవుతుందని పెద్దపల్లి రూట్ నుండి అయితే పోయినాం మేము. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల అమరుల జాతర. ఇక సమ్మక్క సారక్క పాటలు పెట్టుకొని పాడుకుంటా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా అయితే పోయినాము. ఇక చూస్తుండే సరికైతే పెద్దపల్లి వచ్చింది. ఇక్కడ నుండి కూడా మస్తు కిలోమీటర్లు చూపిస్తుంది. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సింగరేణి ఔటర్ బాయ్ అంటారట దీన్ని. కాసేపు అక్కడ ఆగైతే నేను అసలు చూసుకుంటూనే ఉన్నా కాసేపటి వరకు. ఈ బ్రిడ్జ్ చూతనైతే నాకు మస్తు అనిపించింది. మధ్యలో నుంచి చెట్లు మంచి కనబడుతున్నాయి, నిండుగా అడవి అయితే మస్తుంది. పొంగ పొంగ దారిలోనైతే మస్తు కోతులు ఉన్నాయి. ఫైనల్గా మేడారంకి అయితే 23 కిలోమీటర్స్. మస్తు అంటే మస్తు భయం అవుతుంది, అసలు ఒక్కరు జర్నీ వేయలేరు. ఘోరంగా అంటే ఘోరంగా పెద్ద దట్టమైన అడవి, ఫుల్ చెట్లు. బాగా అంటే కార్ల పోయినా కూడా నాకైతే భయం అయింది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఏమన్నా పుల్లత్తాయి కావచ్చు అని. ఇక మేడారం అయితే వచ్చినాం. ఎంట్రన్స్లో అయితే కోయదొరలు, మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ అయితే మస్తున్నాయి. ఇప్పుడైతే జాతర టైం కాదు కాబట్టి వెహికల్స్ కి అలో ఉంటది లోపలికి. మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కలర్స్ ఎత్తున్నారు, ప్రతి ఒక్క దగ్గర రోడ్స్ ఎత్తున్నారు, మంచిగా జరుగుతుంది. జంపన్న వాగు దగ్గరికి అయితే పోతున్నా. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, సమ్మక్క సారలమ్మ. అట్లా ఇసుకతోని పెట్టుకుంటే మన కోరికలు ఏవైనా మన మనసులో కోరుకుంటే నెరవేరుతాయి అంటాం. ఇక నేనైతే కొన్ని వాటర్ అల్లుకున్నా, ఎందుకంటే మనం నిద్ర వేయడానికి రాలేం కాబట్టి. కొబ్బరికాయలు, గాజులు, బెల్లం అన్నీ కొనుక్కొని అయితే ఇక లైన్లను అయితే పోతున్నా. ప్రజెంట్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తున్నారు. బెల్లం పట్టుకొని ఒక చుట్టూ తిరిగి నేనైతే దేవుని దగ్గరికి వచ్చిన. ఫస్ట్ అయితే సమ్మక్క దర్శనం చేసుకోవాలి. దర్శనం అయితే మంచిగా అయింది, పీస్ఫుల్గా అయింది. 1 మంత్ బిఫోర్ అయినా కూడా మస్తు మంది ఉన్నారు, బాగా అంటే బాగా జనాభా ఉన్నారు. సెకండ్ అయితే మన సారలమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నా. మంచిగా జరిగింది, కానీ ఇంతమందిలా కూడా చిన్నగా ఉన్నా కాబట్టి తొందరగా పోయి దర్శనం అయితే చేసుకున్నా, మంచిగా అనిపించింది. నెక్స్ట్ అయితే కొబ్బరికాయలు కొట్టిన దేవునికి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే పగిడిద్దరాజు. ఇతనైతే మన సమ్మక్క వాళ్ళ భర్త. ఇక్కడ కూడా దర్శనం అయితే మంచిగా జరిగింది, మస్తు అనిపించింది. ఇక్కడ చూస్తే మన గోవిందరాజు. ఇతనైతే మన సారలమ్మ వాళ్ళ భర్త. ఇక్కడనైతే కొంచెం తక్కువ మంది ఉన్నారు, మంచిగా మొక్కిన మనస్ఫూర్తిగా. ఇక్కడ ఉంది అయితే శ్రీవనం పోతరాజు గద్దే, మన సమ్మక్క వాళ్ళ తమ్ముడు సేనాధిపతి. సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చిలకుల గుట్ట దగ్గరికి పోతున్నా, రండి చూపిస్తా మీకు కూడా. జాతర టైంలోనైతే మన సమ్మక్కని సారలమ్మని అయితే ఈ గేటు లోపల నుండి అయితే తీసుకొస్తారు, మంచిగా పూజలు చేసి. ఇప్పుడు మనం చూసేదైతే మొత్తం చిలకల గుట్టనే. చూసిర్రు కదా, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అసలు ఎవ్వరికీ తెలియదాట, అసలు అర్థం కాదట. 365 days ఈ వాటర్ ఇట్లనే వస్తూ ఉంటాయట. ఈ వాటర్ తాగితేనైతే మన బాడీలో ఏ రోగం ఉన్నా నయమవుతుంది అంట. ఫైనల్లీ దర్శనం అయితే మస్తు జరిగింది. ఒక రోజంతా ఇట్లా గడిచిపోయింది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్తి లక్ష్మణ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, మర్చిపోకుర్రి ప్లీజ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.